నేర్చుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని దేవుని మనం నేర్చుకుందాము. ఈరోజు మనము దేవుని జ్ఞానమైన మాటలను వినడానికి ఇక్కడ చేరి ఉన్నాము. ఇలా చేరి ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈనాడు సమాజం ఎలా ఉందంటే మనందరికీ తెలుసు, చాలా చెడిపోయిన సమాజంగా ఉంటుంది. చెడిపోయిన సమాజంలో ఉన్నప్పటికీ మనము ఈ సన్నిధికి, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే దేవుడు అంటే మనకి భయము, భక్తి, దేవుని మాటలు వినాలి, దేవుని చెంతకు చేరాలనే ఆశతోనే మనము ఈ దేవుని సన్నిధికి వచ్చాము. ఇలా వచ్చిన మనం అనేది ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు. దేవుడు ఏ మాటలు అయితే మనకు వినిపిస్తున్నాడో ఆ మాటలు మనము శ్రద్ధతో వినాలి, ఆ మాటలు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం ఇతరులకు చెప్పేవాళ్ళుగా ఉంటాము. దేవుడు మనల్ని ఇక్కడికి చేర్చాడు, కానీ ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన వారుగా ఉన్నారు. అలాగే లోకంలో కలిసిపోయిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని మనం రక్షించాలని దేవుడు ఈరోజు కానీ మనకి కొన్ని జ్ఞానమైన మాటలు వినిపిస్తున్నాడు. ఏ మాటలు అయితే వినిపిస్తున్నాడో ఆ మాటలు మనం శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. అలా జీవించినప్పుడే మనం దేవుడి చెంతకు చేరుతాము. కానీ అనేక మంది చనిపోయి వెళ్ళిపోయారు. దేవుని కోసం బ్రతికిన వారు ఉన్నారు, బ్రతికిన వారు కానీ ఉన్నారు. కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు. దేవుని కోసం బ్రతికిన వారు చనిపోయారు, దేవుని కోసం బ్రతికిన వారు చనిపోయారు. ఇప్పుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడంటే దేవుని కృప అని మనం ఎప్పుడు గుర్తెరగాలి. దేవుడు అసలు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడు, అసలు దేవుని సంకల్పం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. అసలు దేవుడు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కావాలని అనుకున్నాడని మనం ఒకసారి బైబిల్ని పరిశీలించి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడు చక్కగా ఏమని రాయిస్తున్నాడు, అసలు మనము కావాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు, అసలు ఆ సంకల్పం ఏమిటి, భూమి మీదకి మనకు రావాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడని మనం ఇక్కడ చూడగలిగినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి కలగక ముందే దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఉన్న వారిని ఇక్కడికి వచ్చిన మనమందరము దేవుడు ఎందుకు పంపించాడు, దేవుని మాటలను, దేవుని కోసం బ్రతికి దేవుడున్న మహాలోకానికి తిరిగి రావాలని దేవుని సంకల్పంలో మనమందరం ఉన్నాము. కానీ అలా దేవుని సంకల్పంలో లేని వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇక్కడే దేవుడు ఏమంటున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాను. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు. అలా కావాలని కోరుకున్న దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడని మనకు అర్థమైంది. కానీ ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా మారిపోయాడు, ఈ చెడు సమాజంలో ఉంటున్న మనిషి చెడుకు అలవాటు పడుతున్నాడే కానీ దేవుని మాటలు వినిపింపబడుతున్నా కానీ దేవుని మాటలను అంగీకరించక, ఆయన కోసం బ్రతకక, ఆయన తెలుసుకోక ఈ లోకంలో కలిసిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అసలు దేవుడిని ఎరగక ఉన్నవారు ఎలా ఉన్నారు, దేవుని మాటలు వినపడుతున్నా కానీ దేవుని మాటలకి చెవి ఒక్కరు. దేవుడు ఒక పక్క ఎన్నో మాటలు సేవకుల ద్వారా వినిపిస్తూనే ఉంటాడు. వినిపిస్తున్నప్పుడు మనం ఆ మాటల ప్రకారం ఏమైనా జీవిస్తున్నామంటే జీవించడం లేదు. దేవుడు ఈ భూమి మీదకి పంపించిన మనిషి ఎలా మారిపోయాడు, అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని మనం ఒకసారి బైబిల్ని చూడగలిగినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనం చూసినట్లయితే మనిషి ఎలా మారిపోయాడు, మనిషి ఎలా తయారవుతున్నాడు అని దేవుడు ఇక్కడ చక్కగా వాయిస్తూ
మార్కు సువార్త లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఇక్కడ దేవుడు ఎవరిని గురించి రాయిస్తున్నాడంటే మనుషుల గురించి, మనుషుల హృదయములో గురించి. మనుషుల హృదయం అంటే మనుషులు ఎలా తయారయ్యారు, వాళ్ళు ఎలా ఉన్నారనే దాని గురించి దేవుడు రాయిస్తూ మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారం, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇక్కడ దేవుడు ఎవరి గురించి రాయిస్తున్నాడంటే మనుషుల గురించి. ఈ సమాజంలో ఉన్న మనిషి ఎలా ఉంటున్నాడు? ఈరోజు ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా కానీ, ఒక మొబైల్ ఆన్ చేసినా కానీ మనుషుల్లో ఎలా మారిపోయారు? అక్కడ రేపు జరిగింది, ఇక్కడ రేపు జరిగింది, అక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ దొంగతనం జరిగింది, అక్కడ కొట్టుకున్నారు, ఇక్కడ కొట్టుకున్నారు, ఇవే చూస్తుంటాము. ఇలా ఎందుకు మారిపోయాడు మనిషి? దేవుని మాటలను వినడం లేదు, దేవుడి మాటల ప్రకారం జీవించడం లేదు. అలా బ్రతకకున్న వారు ఎలా ఉన్నారు? లోపల నుండి అనగా మనుషులలో నుండి ఏమేమి వస్తున్నాయంట? జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇవి మొత్తం ఎవరిలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు? మనుషుల్లో ఉన్నాయి. ఎందుకున్నాయి మనుషులు అంటే? దేవుడి కోసం, దేవుడి మాటల ప్రకారం వారు జీవించడం లేదు. అలా జీవించినప్పుడు ఏమవుతారు? మనకు ఒకరు ఉన్నారు కదా, మన శత్రువు అపవాది. అపవాది వీటన్నిటిని ప్రేరేపిస్తుంది. దొంగతనం చేసేవారు కానివ్వండి, ఒక వ్యభిచారం చేసేవారు కానీ, వీరందరి మనసు ఎలా మారిపోతుంది? అపవాది ప్రేరేపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ దేవుని మాటలు వినడానికి వచ్చి ఉన్నాము. వినడానికి వచ్చిన మనము ఒక గంట కూర్చుంటాము. దైవ సేవకులు ఒక గంట వాక్యం చెప్పారనుకోండి, శ్రద్ధగా వింటాము. గంట తర్వాత అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు అయిపిస్తాడు, ఇంకా ఎప్పుడు అయిపిస్తాడు అని అనుకుంటాము. ఎందుకు అనుకుంటాము? మన శత్రువు అయిన అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుని మాటలు వినకూడదు. వీళ్ళు దేవుని మాటలు వినదు అనుకోండి, దేవుని కోసం బ్రతుకుతారు. దేవుని కోసం బ్రతికితే ఏమవుతుంది? దేవుని చెంతకు చేరుతాము. అలా దేవుని చెంతకు చేరాలని అపవాది అనుకోడు. అలా అనుకోకుండానే మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించి ఏం చేస్తాడు? ఇవి మొత్తం అనేది మనుషులను ప్రేరేపిస్తాయి. ఇలా ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి? మనము వాటన్నిటిని మనము అణిచివేసుకోవాలి. అలా అణిచివేసుకున్నప్పుడే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాము. అసలు ఈ లోకంలో ఉన్నదంతా ఏమేంటిది? అసలు దేవుడు ఏమని రాయించాడని మనం చూడగలిగినట్లయితే ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ చేస్తున్నారు మనుషులు. అసలు దేవుణ్ణే గుర్తుపడడం లేదు. అసలు ఈ లోకంలో ఏమో ఉంది అని దేవుడు ముందుగానే ఏం రాయించాడని మనం చూడగలిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములు. యోహాను రాసిన మొదటి పత్రిక, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇప్పటి వరకు మనం ముందు చూసుకొని ఉన్నాం కదా, మార్కు సువార్తలో 17వ అధ్యాయంలో ఏం చూసుకొని ఉన్నాము? మనుషుల్లో నుండి ఏమేమి వస్తున్నాయి అన్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేది ఇక్కడ మనం చూసుకున్నాము. మార్కు సువార్తలు ఏమున్నాయి? నరహత్య చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్నది ఏమేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ అంటే ఈ శరీరంతో, మార్కు సువార్తలో చూసుకున్నాం కదా ఏమని? జారత్వం. జారత్వం ఎలా చేస్తాం? ఈ శరీరంతో చేస్తాం. ఈ శరీరాన్ని ప్రేరేపించకుండా మనము అణిచివేసుకోవాలి. అలాగే నేత్రాశ. నేత్రాశ అంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా డబ్బు ఉంది, దొంగతనం ఎలా చేస్తారు? ఒకరి ఇంట్లో చూస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, దొంగతనం చేసేవాళ్ళు. ఒకరి దగ్గర ఎక్కువ ఆస్తి ఉంది, అలాంటి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు దొంగలు అనేది పడతారు. ఎందుకు పడతారు? వాళ్ళకి ఆశ కలుగుతుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు మనం తెచ్చుకుంటే మనం కానీ జీవిస్తాం. నేత్రాశ ఇది. జీవపుడంబం అంటే ఈ లోకంలో ఉన్నదంతా జీవపుడంబము. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది మన జీవితం అనేది. ఈ జీవితాన్ని మనం ఏం చేయాలి? దేవుని కోసం బ్రతకాలి. ఈ శరీరం అనేది ఒకరోజు అంతమవుతుంది, కానీ మనలో ఉన్న ఆత్మ అనేది యుగ యుగాలు. మనం దేవుని కోసం బ్రతికితే పరలోకంలో యుగ యుగాలు ఉంటాం. అలా కాకుండా మనము దేవుని కోసం బ్రతకగా ఈ లోకంలోనే మనం కానీ కలిసిపోయింది అనుకోండి,
ఆత్మ అనేది నరకానికి వెళ్తుంది. ఒకసారి మనం ఆ మాట చూడగలిగినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేడు మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఆత్మయే జీవింపజేయుచుంది. ఈ ఆత్మను మనం జీవింపజేయాలంటే ఏం చేయాలి? దేవుడు మనకి ఏ పనినైతే అప్పగించాడో, ఏదైతే చేయమని చెప్పాడో అది చేయాలి. అలా చేసినప్పుడే మనం దేవుని చెంతకు చేరుతాము తప్ప, దేవుని కోసం మనం బ్రతికినప్పుడే ఆయన ఉన్న మహాలోకానికి వెళ్తాము. దేవుని పని చేయకుండా మనం ఈ లోకంలో ఉంటే ఏమవుతాము? దేవుని కోసం బ్రతకపోతే మనం నిత్య నరకాగ్నికి వెళ్తాము. అలా వెళ్ళకుండా మనము ఇక్కడికి వచ్చిన మనం అందరం ఏం చేయాలి? మనకి దేవుని గురించి ఎన్నో కొన్ని మాటలు తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఆ మాటలను మనలో మనమే ఉంచుకోకూడదు. ఇంకా ఏం చేయాలని మనం చూడగలిగినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన అవసరం లేదు, కానీ మనకు తెలిసిన కొన్ని మాటలైనా కానీ మన ఇంటి పక్కన ఉన్నవారు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ అలా మనం చెప్పినట్లయితే కొందరినైనా మనం ఈ లోకంలో కలిసిపోకుండా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము. అలా నెరవేర్చగలగాలంటే ఏం చేయాలి? ప్రతి దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. అలా జీవించినప్పుడే మనము దేవుడు ఉన్న మహాలోకానికి చేరుతాము. దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడంటే దేవుని కృప కనుక, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనము దేవుని కోసం ఉపయోగించి దేవుడు ఉన్న మహాలోకానికి చేరాలని ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మనకు వందములు తండ్రి. తండ్రి మరొకసారి తండ్రి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వందములు తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని జ్ఞానమైన మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. ఏ మాటలు అయితే చెప్పాను తండ్రి, ఆ మాటలు తండ్రి మీ పిల్లలు తండ్రి విని ఉన్నారు తండ్రి. విన్న మాటలు తండ్రి వారు విడిచిపెట్టక తండ్రి ఆ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. చెప్పిన మాటలలో తండ్రి ఏమైనా తప్పులు ఉంటే నన్ను దయతో క్షమించండి తండ్రి. తండ్రి మీరు ఎందుకైతే ఈ భూమి మీద పంపించారో తండ్రి, ఆ చిత్తాన్ని తండ్రి మేము నెరవేర్చి తండ్రి మీరున్న మహాలోకానికి వచ్చే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి తండ్రి. లోకంలో కలిసిపోతున్న కొందరినైనా తండ్రి మేము రక్షించి తండ్రి మీ వైపు తిరిపే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో ఉన్న శరీరాశకు నేత్రాశకు జీవబడమ్మాని తండ్రి మేము లోపడగా తండ్రి మీరు మా కోసము సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం కోసం తండ్రి అనునిత్యం తండ్రి మేము ప్రయాసపడేవారిగా ఉండే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించగలరని జరుగునైన కార్యక్రమాంతటిని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.